नाज़रीन, तेलंगाना के वज़ीर आला रेवंत रेड्डी ने साबिक़ा वज़ीर आला के चंद्रशेखर राव पर कड़ी तनकीद करते हुए खुलेआम चैलेंज किया है कि अगर हिम्मत है तो बाना का चेरुला मामले पर एक खुसूसी असम्बली सेशन बुलाया जाए। वज़ीर आला रेवंत रेड्डी ने मेडीगड्डा, अनाराम और सिंदेला के इन्हदाम का जिम्मेदार भी बराह रास्त केसीआर को ठहराया। इन्होंने कहा कि किसान चाहते हैं कि केसीआर को कालेश्वरम पर फांसी दी जाए। इसके साथ ही रेवंत रेड्डी ने आंध्र प्रदेश के हक में झुकाव के इल्जामात को भी मुस्तरद कर दिया। इन्होंने दो टोक अल्फाज में कहा, अगर मुझे चंद्रबाबू नायडू के साथ ही रहना होता तो मैं वहीं रुकता। नाज़रीन, मैं अजीम अहमद अब्बास, मुझे दीजिए इजाजत और आप देखते रहें क्यूके ट्रांसम्यूटेशन। लाइक, शेयर, सब्सक्राइब करना ना भूलें। మేడిగడ్డ అన్నారం సుందిల్ల కూలిపోయిన మాట వాస్తవం కాదా? ఈ ప్రాజెక్టులు కూలిపోయినందుకు నిన్ను ఆ చిన్న కాళేశ్వరంలోనే ఉరి తీసిన తప్పు లేదని అక్కడి రైతాంగం అంటున్న మాట నిజం కాదా? మళ్ళొక్కసారి చెప్తున్నా మీడియా మిత్రుల ద్వారా చంద్రశేఖర్ రావు గారికి నేను సూటిగా సవాలు విసురుతున్నా. గోదావరి బంకంచెర్ల మీద పూర్తి స్థాయిలో చర్చ చేద్దాం. ఈ రోజు నేను అడుగుతున్న మిత్రులారా, ఇన్ని దుర్మార్గాలు చేసి ఇంత దోపిడీకి పాల్పడి 1,00,000 కోట్లు కొల్లగొట్టి 1,000 ఎకరాల భూములను ఆక్రమించి ఇవాళ గోదావరి బంకంచెర్ల రేవంత్ రెడ్డి వచ్చి మొదలుపెట్టి చంద్రబాబు నాయుడుకు నీళ్లు ఇస్తున్నాడని దుర్మార్గమైన మాటలు మాట్లాడుతున్నాడు. చంద్రబాబు నాయుడుతోనే ఉండాలంటే, చంద్రబాబు నాయుడుతోనే అంటగాగాలంటే అక్కడనే ఉండేటోని కదా. ఈ రాజీవ్ గాంధీ ఆశీర్వాదం తీసుకొని ఇక్కడెందుకు ఉండేటోని చంద్రశేఖర్ రావు? ఆనాడు సోనియమ్మ నమ్మించి కాళ్ళకు దండం పెట్టి కడుపులో తలకాయ పెట్టి నీతో చేరతాని అబద్ధాలు చెప్పి నట్టేట్లో ముంచి నడి బజార్లో మోసం చేసిన చరిత్ర నీదైతే తెలంగాణ ఇచ్చిన సోనియమ్మకు అండగా నిలబడాలి. ఆమె బిడ్డగా ఈ తెలంగాణలో ప్రజా ప్రభుత్వాన్ని తేవాలి అని చంద్రబాబు నాయుడును కాదనుకొని ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరి ప్రజా ప్రభుత్వం రావడానికి మీ అందరితో కలిసి కదం కదం కలిపిన మిత్రులారా, ఇవాళ నేను అడుగుతున్న సూటిగా చంద్రశేఖర్ రావును, నిజంగా నీకు ధైర్యం ఉంటే, నీలో నీతి నిజాయితీ ఉంటే, చిత్తశుద్ధి ఉంటే గోదావరి బంకంచెర్ల గోదావరి నది జలాల మీద శాసనసభలో చర్చ పెడదాం. స్పీకర్ కు లేఖ రాయి నువ్వు చెప్పిన తారీఖు నాడు అసెంబ్లీ పెట్టించే బాధ్యత మా శ్రీధర్ బాబు గారు తీసుకుంటారు. నువ్వు నేను చర్చ చేద్దాం. గోదావరి జలాలలో తెలంగాణకు అన్యాయం చేసింది ఎవరు? ప్రాణహిత చేవళ్లను